హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు తీపి కబురండి. పాత జీవోలన్నీ కూడా రద్దు, కొత్త జీవో విడుదల. మరి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారం ఏంటనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకెవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త. సకాలంలో గ్రాట్యుటీ, పెన్షన్ చెల్లింపులకు కొత్త మార్గదర్శకాలు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ మరియు గ్రాట్యుటీ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాలతో కూడినటువంటి కొత్త జీవోను మళ్ళీ అయితే జారీ చేసిందనమాట. సో, పెన్షన్ మరియు గ్రాట్యుటీ కోసం సవరించి సవరించిన మార్గదర్శకాలతో మరొక జీవోను జారీ చేసింది. సో, మునుపటి జీవో రద్దు, ఓల్డ్ జీవో రద్దు. ఇప్పుడు ఈ జీవోనే మనకు అవుతుంది. ఇది రిటైర్ ఉద్యోగులకు నిజంగా ఒక తీపి కబురనే చెప్పాలి. ఎందుకంటే ఈ కొత్త జీవోలోని పూర్తి వివరాలు, అలాగే ఒకవేళ జాప్యం ఏమి జరగకూడదు. ఒకవేళ జాప్యం జరిగితే ఏ వడ్డీ చెల్లింపులు, అలాగే ఎవరైతే ఈ కారణమవుతారో కారకులపై, బాధ్యులపై చర్యలు, ఇతర ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు చూద్దాము. సో, వీటికి సంబంధించి అసలు కొత్త జీవో కీలక నిర్ణయాలేంటి? అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలను సకాలంలో పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశంగా ఈ జీవో జారీ చేయడం జరిగిందనమాట. సో, జియో యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయో వాటిని సకాలంలో చెల్లించడమే ఈ యొక్క జియో యొక్క మెయిన్ మోటో అనమాట. ఇక ఉద్యోగ విరమణ చేసిన అనంతరము ప్రభుత్వ పరంగా అన్ని రకాల చెల్లింపులు సకాలంలో జరిగేలాగా ఈ జియో అనేది జారీ చేయబడుతుంది. జారీ చేయబడిందనమాట. మరి సకాలంలో మనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, అలాగే గ్రాట్యుటీ, కమ్యూటేషన్ అమౌంట్ వీటికి సంబంధించి. మరి దీని ద్వారా గతంలో చేసిన అన్ని ఉత్తర్వులైతే ఈ జీవోతో రద్దు చేయబడ్డాయన్నమాట. సో, గతంలో ఉన్న జీవోలు అన్నిటికి రీప్లేస్ చేస్తూనే ఈ జీవో జారీ చేయడం జరిగింది. మరి ఒకవేళ జాప్యం జరిగితే వడ్డీ చెల్లింపులు ఎలా ఉంటాయి? ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఉంటాయా? అంటే ముందుగా వడ్డీ చెల్లింపుల విషయానికి అయితే వద్దాము. ఈ జీవోలో మెన్షన్ చేసిన దాని ప్రకారంగా ఒకవేళ పెన్షన్ లేదా గ్రాట్యుటీ చెల్లింపుల్లో జాప్యం గనక జరిగినట్లయితే అందుకు బాధ్యులైన వారికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్‌కి వర్తించే వడ్డీ రేటుతోనే గ్రాట్యుటీ బకాయిలపై కూడా సేమ్ వడ్డీతోనే చెల్లించాలనైతే ఈ జీవోలో క్లియర్‌గా ఆదేశాలైతే జారీ చేయబడ్డాయి. అలాగే ఈ వడ్డీ చెల్లింపును సంబంధిత పాలన విభాగం ఆర్థిక శాఖ అనుమతితో మాత్రమే మంజూరు చేస్తుంది అని మనకు జీవోలో ఇవ్వడం జరిగింది. మరి ఓకే. వడ్డీ సంగతి ఓకే. జీపీఎస్‌తో సహా ఇస్తామన్నారు. క్రమశిక్షణ చర్యలు ఆహ్, ఏమైనా ఉంటాయా అంటే, చెల్లింపుల జాప్యానికి బాధ్యులైనటువంటి ఉద్యోగుల పైన అంటే డీడీఓలు తదితరుల పైన ఎవరు బాధ్యులైతే వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. అంటే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ పెన్షనర్‌కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారనేది. ఒక పెన్షనర్‌కి వారి యొక్క ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో గ్రాట్యుటీ గానీ, పెన్షన్ అమౌంట్ గానీ, ఇవి రిటైర్ అయిన తర్వాత గూడా లేట్ చేస్తే వడ్డీతో సహా చెల్లింపులు ప్లస్ ఆ యొక్క అధికారి ఎవరైతే లేట్ చేసేదానికి ఆహ్, పూనుకున్నారో వారికి ఈ విధంగా క్రమశిక్షణ చర్యలు కూడా తప్పవు అని జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. వడ్డీ లెక్కింపు ప్రత్యేక సందర్భాల్లో. ఒకవేళ ప్రత్యేక సందర్భాల్లో ఏమైనా ఎదురైనట్లయితే అంటే పరిపాలన లోపం వల్ల ఏమైనా జాప్యం జరిగితే, అంటే జాప్యం అనేది చెల్లింపులనేవి పరిపాలన లోపం వల్ల గానీ, లేదా సంబంధిత ప్రభుత్వ ఉద్యోగి నియంత్రణకు మించిన కారణాల వల్ల ఉంటేనే ఎటువంటి షరతులు లేకుండా వడ్డీ అనేది చెల్లిస్తారు. సో, పరిపాలనా పరమైనటువంటి శాఖాపరమైనటువంటి తప్పిదాలు, జాప్యాలు ఏమైనా ఉంటే
100కు 100% వడ్డీతో సహా చెల్లింపులు చేయాలని జీవోలో ఉంది. ఇక న్యాయపరమైన లేదా క్రమశిక్షణా చర్యలు ఉంటే ఏం చేయాలి? అంటే క్రమశిక్షణా చర్యలు లేదా న్యాయపరమైనటువంటి చర్యలు పెండింగ్‌లో ఉన్న చోట, ఆ చర్యలు ముగిసిన ఆ చర్యలు ముగిసి తుది ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుండి ఈ వడ్డీ అనేది వర్తిస్తుందనమాట. సో, సపోజ్ ఒక ఎంప్లాయీకి క్రమశిక్షణా చర్యలైతే ఉన్నాయి. లైక్ ఇంకో 2 ఇయర్స్ ఉంటాయి. కానీ అతను రిటైర్ అయినారంటే, సో, ఆ క్రమశిక్షణ చర్యలు ముగిసేంత వరకు ఏదైతే రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయో అవి లేట్ అయినా గూడా ఏమి కాదు. సో, ఆ క్రమశిక్షణ చర్యలు ఏ రోజైతే ముగుస్తాయో ఆ రోజు నుంచి మాత్రమే వడ్డీ అనేది వర్తిస్తుంది. అంటే పెండింగ్ చర్యల వల్ల ఆలస్యం జరిగినా సరే, పరిష్కారమైన తర్వాత రోజు నుంచి మాత్రమే వడ్డీ అనేది చెల్లిస్తారు. సో, ఎంప్లాయీగా ఉన్నప్పుడు క్రమశిక్షణ చర్యలు ఉండి, అవి ఇంకా కొనసాగుతుంటే 1 ఆర్ 2 మంత్స్ ఇంకా క్రమశిక్షణలో ఉంటాయి. అంతకు ముందే రిటైర్ అయినా గూడా, ఒకవేళ ఆ పీరియడ్‌లో ఏమైనా గనక ఆహ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో జాప్యం జరిగితే, ఆ పీరియడ్‌కు జరిగిన కాలానికి వడ్డీ అనేది 0% తర్వాత నుంచి తర్వాత రోజు నుంచి కూడా వడ్డీ అనేది 100% ఇస్తారనమాట. అంటే 100% వడ్డీ అని కాదు. వడ్డీ ఎంత రావాలో అంత లెక్కేసి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక పెన్షన్ పత్రాల తయారీలో సవరణలు సకాలంలో పరిష్కారం కోసం. అంటే సకాలంలో పెన్షన్ మరియు గ్రాట్యుటీ చెల్లింపులు జరిగేలాగా చూడటానికి ప్రభుత్వం పెన్షన్ పత్రాల తయారీ ప్రక్రియలో స్పష్టమైన మార్గదర్శకాలనైతే ఇచ్చింది. అవేంటంటే ముందుగానే దరఖాస్తు. పదవీ విరమణ చేయాల్సిన తేదీకి 18 నెలలు ముందుగానే పెన్షన్ దరఖాస్తు ఫామ్‌లను కార్యాలయ అధిపతికైతే పంపించాలి. సో, పెన్షన్ దరఖాస్తును మనము రిటైర్ అవుతున్నటువంటి 18 నెలల ముందు సో, ఈ ఫామ్‌నైతే మనము కార్యాలయాధిపతికి పంపించాలి. రెండవది ఉద్యోగికి సూచనలు. 2 నెలల లోపు ఫామ్‌లను సమర్పించాలని ఉద్యోగికి సూచనలివ్వాలి. మూడోది సకాలంలో సమర్పణ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అందుకున్న తేదీ నుండి 2 నెలల వ్యవధిలోపు సక్రమంగా నింపిన ఫామ్‌లను సమర్పించాలి. అంటే మనము ఈ యొక్క డాక్యుమెంట్స్‌ని గూడా ముందే సబ్మిట్ చేయాలి. ఇక నాలుగోది సర్వీస్ ధృవీకరణ. సంబంధిత అధిపతి సర్వీస్ వివరాలను సర్వీస్ రిజిస్టర్‌లో సక్రమంగా నమోదు చేయబడి, ప్రతి సంవత్సరం కూడా డీడీఓ చేత ధృవీకరించే తేదీ వరకు అప్డేటెడ్‌గా ఉండేలాగా నిర్ధారించుకోవాలి. అప్డేటెడ్ ఉందా? లేదా? అనేది మనము వెరిఫై చేసుకోవాలి. ఐదోది పెన్షన్ పత్రాల తయారీ. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేయాల్సిన తేదీకి 6 నెలల ముందుగానే మనకు ఏజీ ఆఫీస్‌కు, అలాగే మునుపటి 12 నెలల సర్వీస్ వివరాలను, బకాయిల స్థానంలో మొదలైన వాటిని ధృవీకరించిన తర్వాత, ఈ మేరకు ఈ ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, అలాగే పెన్షను వీటన్నిటిని అంచనా వేయడానికి పత్రాలను తయారీ పనిని ప్రతి విభాగాధిపతి, కార్యాలయాధిపతి సో, ఎవరు వర్తిస్తే వారు ఖచ్చితంగా ఈ యొక్క పనిని చేపట్టాలి. ఒకవేళ ఇక్కడ వీరు జాప్యం చేసినా సరే, ఫైనల్‌గా పెన్షన్ అనేది, గ్రాట్యుటీ అనేది ఆలస్యం అవుతాయి. అటువంటి పరిస్థితుల్లో వీరిపైన క్రమశిక్షణ చర్యలైతే తీసుకోబడతాయి. ప్లస్ ఆలస్యమైన కారణానికి గాను వడ్డీ అనేది పెన్షనర్‌కు లభిస్తుంది. కాబట్టి ఇకపోతే ఆరోది బకాయిల అంచనా. నాన్ గెజిట్ అధికారుల విషయంలో అయితే కార్యాలయాధిపతి ఈ మేరకు బకాయిల అంచనా వేస్తారు. గెజిటెడ్ అధికారుల విభాగంలో విభాగాధిపతి ఉంటారు. సో, వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేయాల్సినటువంటి బకాయిలను సరిగ్గా అంచనా వేయడానికి బాధ్యత అయితే వహిస్తారు. ఇక్కడ ఏమన్నా జాప్యం జరిగితే వీరిపైన క్రమశిక్షణ చర్యలైతే ఉంటాయి. సో, దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ తేదీకి 2 సంవత్సరాల ముందు బకాయిలను అంచనా వేయడానికి చర్యలైతే వీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఆచూకీ తెలియని ఉద్యోగుల విషయంలో అయితే, తెలియని ఉద్యోగుల విషయంలో పెన్షన్ మరియు ఇతర పదవీ విరమణ ప్రయోజనాల మంజూరు కోసం అనుసరించాల్సినటువంటి వివరణాత్మక విధానం అయితే పొందుపరచడం జరిగింది. సో, అది వేరే టాపిక్కు. పెన్షన్‌లో కొంత భాగాన్ని మాత్రమే నిలిపివేయాలి లేదా ఉపసంహరించుకోవాలి అనే నిర్ధారణకు వచ్చిన సందర్భంలో పదవీ విరమణ గ్రాట్యుటీపై ఆహ్, తుది ఉత్తర్వుల ప్రభావం చూపకపోతే అర్హత కలిగిన పదవీ విరమణ గ్రాట్యుటీలో 80% వరకైతే విడుదల చేయవచ్చు అని ఇక్కడ రూల్ అయితే ఉందన్నమాట. సో, కనిపించని ఉద్యోగులకు. ఇకపోతే తాత్కాలిక పెన్షన్.
తాత్కాలిక పెన్షన్ పదవీ విరమణ చేసిన తేదీ నుంచి ఉద్యోగిపై పెండింగ్‌లో ఉన్నటువంటి డిపార్ట్‌మెంట్ లేదా న్యాయపరమైన చర్యలు ముగిసిన తర్వాత ఆహ్, సమర్థ అధికారి తుది ఉత్తర్వులు జారీ చేసే తేదీ వరకైతే తాత్కాలిక పెన్షన్‌ను చెల్లిస్తారు. తాత్కాలిక పెన్షన్ సాధారణ పెన్షన్ అర్హతలో 75% కంటే తక్కువ ఉండరాదు. సో, సాధారణ పెన్షన్ అయినా సరే, నార్మల్‌గా రావాల్సిన పెన్షన్‌లో 75% కంటే తక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఇక విదేశీ సర్వీస్ నిబంధనలు లేదా షరతులపై సేవలను పొందిన ఉద్యోగులకు సంబంధిత రుణాలు తీసుకునే సంస్థల బాధ్యత అటువంటి చెల్లింపులపై ఉన్నప్పుడు, రుణాలు తీసుకునే సంస్థలు పెన్షన్ సహకారాన్ని చెల్లించకపోవడం వల్ల పదవీ విరమణ చేసే ఉద్యోగి పెన్షన్ క్లెయిమ్ పరిష్కారంలో ఆలస్యం ఏం జరగదు. ఒకవేళ సకాలంలో పెన్షన్‌ను క్లెయిమ్ చేయడం రుణ శాఖ బాధ్యతే అవుతుంది. సో, ఎక్కడ ఏం జరిగినా సరే వడ్డీ చెల్లింపులు, అలాగే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవు. మరి పెన్షన్ పత్రాలు ఎక్కడ సమర్పించాలి? అదే రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్ ప్రయోజనాలు మంజూరు చేయడానికి పెన్షన్ పత్రాలను అకౌంటెంట్ జనరల్ ఏజీ ఆఫీస్‌కు పంపించాలి. ఏజీ కార్యాలయానికి. అదే క్లాస్ 4 మరియు ఇతర తక్కువ జీతం పొందేటటువంటి ఉద్యోగులు కానిస్టేబుల్ గాని, హెడ్ కానిస్టేబుల్ గాని, ఎక్స్‌చేంజ్ కానిస్టేబుల్ గాని, ఫారెస్ట్ గార్డ్‌లకు గాని వీరికి సంబంధించి పెన్షన్ మంజూరు అధికారి ప్రతి జిల్లాలోని రాష్ట్ర ఆడిట్ విభాగ ఆడిట్ అధికారులకైతే ఉంటుంది. ఇక ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ గెస్ట్ హౌస్‌లోని క్లాస్ 4 ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ ప్రయోజనాలను ఏపీ భవన్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ బాధ్యత వహిస్తారు. ఇకపోతే గతంలో వడ్డీ రేట్లు ఎలా ఉండేవి? గతంలో భారత ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. పరిపాలన కారణాల వల్ల తలెత్తే రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లింపు ఆలస్యంపై వడ్డీ కూడా అనుమతించబడింది. గ్రాట్యుటీ ముగిసిన తర్వాత 3 నెలలకు మించి కాలానికి అయితే 7% పర్ యానమ్ ఇంట్రెస్ట్ చెల్లించాలి. అదే ఒక సంవత్సరం పైబడిన తర్వాత అంటే 1 ఇయర్ వరకు 7% ఇంకా లేట్ అయితూ ఉంటే ఆ లేట్ అయిన కాలానికి గాను 10% చొప్పున గ్రాట్యుటీ గడువు ముగిసిన తేదీ నుంచి వాస్తవానికి చెల్లింపు చేసిన నెలకు ముందు చివరి నెల వరకు అయితే చెల్లించారు గతంలో. కాబట్టి 2006లో వడ్డీ రేట్లు తగ్గించారు. గ్రాట్యుటీ చెల్లించాల్సిన గడువు ముగిసిన తర్వాత చెల్లింపు చేసిన నెలకు ముందు నెల చివరి వరకు కూడా చెల్లించాల్సిన 3 నెలలకు మించిన సంవత్సరానికి 4.5% తగ్గించారండి. ముందు 7% ఉండేది. ఇప్పుడు 4.5%కి తర్వాత సంవత్సరానికి అంటే 5%. సో, ఇక్కడ 10% నుంచి 5% దాదాపు సగం తగ్గిపోయింది. ఈ రేట్‌ను ప్రభుత్వం అనుమతించింది. సో, ఈ విధంగా పెన్షన్ చెల్లింపులు, గ్రాట్యుటీ చెల్లింపులు ఆలస్యమైనట్లయితే వడ్డీతో సహా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది రిటైర్ ఉద్యోగుల హక్కును కాపాడటంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా ఉంటుందనైతే భావిస్తూ ఈ యొక్క జీవోని జారీ చేయడం జరిగిందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క కొత్త జీవో యొక్క అప్డేట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.